నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను జగన్. ముందుగా ముఖ్యాంశాలు. నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. నాయుడుపేట పట్టణంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు. అత్యంత వైభవంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సాంప్రదాయబద్ధంగా జరిగిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి గిరి ప్రదర్శన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ ఏటలోనికి అడుగుపెడుతున్న సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నెదురుమల్లి నివాసంలో రామ్ కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగానే వైకాపా జిల్లా అధ్యక్షులు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లతో కలిసి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వద్దెల్లాలి వద్దెల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దెల్లాలి వద్దెల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. చివరికి జైలు కూడా పంపించి వీటన్నిటినీ ఎదుర్కొని తట్టుకొని నేషనల్ పార్టీలనే ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే శక్తిగా తీర్చిదిద్దారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. 13 సంవత్సరాల్లోనే చరిత్ర సృష్టించారు. ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ఒరవడిని సృష్టించారు. తలపండిన రాజకీయ నాయకులు కూడా అతని ఆలోచనలు, సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, కనీ విని ఎరిగిన రీతిలో ఐదు సంవత్సరాలు అపోజిషన్లో ఉండి, ప్రతిపక్షంలో ఉండి, 5 సంవత్సరాలు ఇంకో 4 రోజులు ఓటు వస్తుంది. ఈ 5 సంవత్సరాలు పాలనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనని రేపు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. 175కి పోయినసారి 151 సీట్లు ఇస్తే 14వ సంవత్సరంలో అడిగిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100% మార్కులు వేస్తూ ప్రజలు 175 సీట్లు ప్రజలు బాగోగులే మన ధ్యేయం అంటూ వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు వేస్తే నేను 4 అడుగులు వేస్తానంటూ ఈ 5 సంవత్సరాలనే చేసి చూపించారు. సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధిలో కూడా
ప్రభుత్వం ముందడుగేసి చెప్పుకోవటం లేదు కానీ మాటల్లో కానీ చేతల్లో చేసి చూపిస్తా ఉన్నారు. దానికి ఉదాహరణే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో 8.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు కాదు, ప్రారంభం దగ్గర 80% పూర్తయింది. శంకుస్థాపనకి ఒక రాయి, ప్రారంభానికి ఇంకో రాయి, పనేమో 1,50,000. ఒకసారి మీకు చూపించిన ప్రతిపక్షం చేసే కార్యక్రమాలు ఇలా ఉంటాయి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనులు ఎలా ఉంటాయంటే ఈ రోజే నిదర్శనం. 25 మంది కౌన్సిలర్స్తో టౌన్ మొత్తం తిరుగుతూ 14 సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో 50 లక్షల పనులు మంజూరు చేయడం జరిగింది. 80% పైచలకు పనులు అయినాయి. వాటికే ఈరోజు ప్రారంభ ఫలకాలు మేము ఆవిష్కరించబోతాం. అలాగే సెంట్రల్ లైటింగ్ ఎంపీ గురుమూర్తి కూడా మధ్యాహ్నం కల్లా మాతో చేరి సాయంత్రం భూ హక్కు పంపిణీ పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటిది అనంటే అలాట్ చేయటమే కాదు, వారికి పూర్తి హక్కు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దాని మీద పూర్తి హక్కు కల్పిస్తుంది. ఆ పత్రాలు ఒక మనసున్న మహారాజుగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని R&B అతిథి గృహంలో జరిగిన సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. ఈ చేరికల్లో ఎక్కువ భాగం ముస్లింలు ఉండటం గమనార్హం. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ 786 రఫీ తెలుగుదేశం పార్టీలో చేరడం తెలిసిందే. దానికి వ్యతిరేకంగా ఈరోజు ముస్లిం నాయకులందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం నాయుడుపేట రాజకీయాల్లో ఓటు మార్పుకు దారితీస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కూర్చున్న పెద్దలందరికీ నమస్కరించి మాట్లాడడం ఏమనగా, మాకు ఒకటి ఈద్గా పొలం వస్తే మాకు నమాజ్ జరగడానికి వీలుగా ఉంటుందని మేము అందరం కలుసుకొని మీటింగ్ పెట్టుకుని వచ్చాము. అత్యుత్సాహంతో విపరీతంగా మాట్లాడేది ఇంకా అయిపోయిందని చెప్పడం ఇంకా అవల ఇప్పుడే స్టార్ట్ అయింది. अब्दुल भाई रेडी, रमतुल्ला भाई, अब्दुल भाई, अमीर भाई रेडी, महापाशा भाई, नजीर भाई కొంచెం త్వరగా బా అన్న రమ్మని ముస్లిం సెంటర్ రెడ్డి, పార్టీలకి అంటే వైఎస్ఆర్ కుటుంబంలోకి చేరడానికి వచ్చిన ముస్లిం సోదరులందరినీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈరోజు ఒక మంచి రోజు, రంజాన్ మాసం మొదలు కాబోతున్న రోజు. నాకైతే కొంతమంది చెప్పారు, మా హిందూయిజం ప్రకారం ఈరోజు మంచి రోజు కాదేమో. అయితే ఇది పవిత్ర మాసం మొదలవుతున్న రోజు, రంజాన్ రోజు. ఇది అందరికీ మంచిదని నేను ఈరోజు మిమ్మల్ని ఎవరైతే వైఎస్ఆర్ కుటుంబంలోకి వస్తానన్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించి మీతోనే మొదలు పెడుతున్నా. ఎందుకంటే ఇందాకే కుమార్ చెప్పాడు, అల్లా మాలిక్ అల్లా యొక్క సబ్కా మాలిక్ ఏకయ్యా. ఓకే, ఇది ఎవరి దేవుడైనా ఒకటే, అందరం కలిసే ఉంటాం. భిన్నత్వంలో ఏకత్వం ఈ భారతదేశం యొక్క తత్వం. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇక్కడ అందులో సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఇక్కడ ఎక్కడ తేడా లేదు. ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అని తేడా లేదు. అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పటి వరకు కలిసిమెలిసే ఉన్నాం.
భవిష్యత్తులో కూడా కలిసిమెలిసి ఉంటాము. దక్షిణ కాశీగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి గిరి ప్రదర్శన కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు మరియు పట్టణ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో మినీ గురుకులం పాఠశాలలో రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని మినీ గురుకులం పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖ వైద్యులు పాఠశాలలోని విద్యార్థులను పరీక్షించి అవసరమైన వారికి మందులు అందజేయడంతో పాటు వైద్య సలహాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు మరియు పట్టణ ప్రముఖ మహిళా వైద్యురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు తాము భాగస్వాములు అవడం ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పట్టణ పరిధిలో పలు క్లబ్లు అందిస్తున్న సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు రోటరీ క్లబ్ వెస్ట్ వాళ్ళు మన మెగా శిబిరాన్ని మినీ ఏర్పాటు చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి రామ్మోహన్ సార్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఇలా ఉచిత శిబిరాన్ని మాకు ఏర్పాటు చేసి మా పిల్లలందరికీ చెక్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మా పిల్లలందరికీ చెక్ చేయడము, మెగా శిబిరాన్ని ఏర్పాటు చేసి మందుల్ని అవన్నీ కూడా పంపిణీ చేయడము జరిగింది. అందుకు ప్రత్యేకించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పిల్లల అభ్యున్నతికి కృషి చేస్తున్నందుకు సర్వదా మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాలికలందరినీ పరీక్ష చేసాము. జనరల్ హెల్త్ బాగానే ఉంది. ఎక్కువగా స్టేజ్ తీతపురుగులు ఎక్కువగా ఉన్నాయి. పంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కడుపు నొప్పి ఇటువంటి మాత్రమే ఉన్నాయి. జనరల్గా కోల్డ్ కాఫ్ అనేది జనరల్ అనుకోండి, అది కూడా ఉంది. కనుక 2 పూట్ల డాక్టర్ గారు చెప్తారు, 2 పూట్ల పళ్ళు నొప్పడం వగేరా, 2 పూట్ల స్నానం చేయడం, మందులు ఎక్కించుకోవడం, ఇవన్నీ పాటిస్తే చాలు. అదర్వైజ్ చాలా వరకు 70% హెల్త్ ఓకే. దానికి మేడమ్స్ పౌడర్ వాళ్ళ డైరెక్షన్స్ వల్ల వీళ్ళంతా బాగున్నారని మేము అనుకుంటాము. చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు రామ్మోహన్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఇవన్నీ చారిటబుల్ ట్రస్ట్ కింద వీరికి కానీ వీళ్ళందరికీ మాతో వచ్చినటువంటి డాక్టర్ నారాయణ గారికి, రోహిణి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రోటరీ వెస్ట్ క్లబ్ సేవా వారోత్సవాల్లో భాగంగా మినీ గురుకుల పాఠశాల నందు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వైద్య శిబిరంలో దంత విభాగం, నేత్ర విభాగం, జనరల్ ఈ 3 విభాగాల్లో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మా సీనియర్ రొటేరియన్ ఆడిటర్ రామ్మోహన్ రావు గారు సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా డాక్టర్ గంగాధర్ రెడ్డి గారు, రోహిణి మేడం గారు, అట్లాగే డెంటల్ డాక్టర్ నారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందిస్తున్నందుకు రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున వారిని మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ పిల్లల ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కరూ డాక్టర్ సలహాలు పాటించి వాళ్ళకి అనుగుణంగా మందులు వాడి వాళ్ళ ఆరోగ్యం పరిరక్షించుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మినీ గురుకుల నందు రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో సేవా వారోత్సవాల సందర్భంగా పెద్దలు, గౌరవనీయులు, మన సీనియర్ రొటేరియన్ రామ్మోహన్ దాతృత్వంతో మినీ గురుకులం ఉంటాయి పిల్లలందరూ కూడా దంత, నేత్ర మరియు సాధారణ ఏవైతే ఉందో వాటి మీద అంతా ఒక మంచి క్యాంపెయిన్ ఏర్పాటు చేసి తద్వారా పిల్లలందరూ కూడా చదివేటప్పుడు ఇబ్బంది రాకుండా వాళ్ళ ఆరోగ్యం ఉండాలని చేసడానికి ముఖ్యంగా రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షుడు గారికి, ఈ ఈ స్కూల్ హెచ్ఎం మేరీ ఫ్రేడ్ గారికి, ధనంజయ్ గారికి, సిద్ధార్థ గారికి, బలరాడు గారికి, మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్స్ రోహిణి మేడం గారికి, డాక్టర్ నారాయణ గారికి మరియు గంగారెడ్డి గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా పిల్లలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొని తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలుసుకుంటూ మరొకసారి ఈ మినీ గురుకులంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి రామ్మోహన్ రావు గారికి మరియు
రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షులు వారి సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు వెస్ట్ క్లబ్ తరఫున రామ్మోహన్ రావు గారి సహకారంతో ఇక్కడ మినీ గురుకుల పాఠశాలలో పిల్లలకి వైద్య పరీక్షలు చేసే నిమిత్తం డాక్టర్లు అనిపించున్నారు. రామ్మోహన్ రావు గారు ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక క్యాంపు నిర్వహించారు. ఆయన చాలా జనరస్గా అన్నిట్లో దాతృత్వంతో క్యాంపులు అయితే ఏమి, స్కాలర్షిప్స్ అయితే ఏమి, అలాంటివి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. వారికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అలాగే మేడం గారు కూడా ఆయనకి సహకారం అందించి, రాజలక్ష్మి మేడం గారు కూడా రిటైర్ అయిపోయి ఖాళీగా ఉన్నారు. ఆ సమయాన్ని కూడా ఇలాంటి కార్యక్రమాలు వెచ్చించడం చాలా సంతోషం. అలాగే వెస్ట్ క్లబ్ 1 వీక్ కంటిన్యూగా 7 రోజులు 7 ప్రోగ్రాంలని వారోత్సవాలు లాగా చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. పిల్లలందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా క్లీన్గా ఉన్నారు. ప్రెమిసిస్ కూడా చాలా బాగుంది. అసలు వాళ్ళు ఫుడ్ అది తింటుంటే మన ఇళ్లలో కూడా అంత బాగా మనం చేసుకుంటామా అన్నట్టు అనిపిస్తుంది. వీక్లీ రైస్ చికెన్ పెడతారంట, ప్రతిరోజు ఎగ్ ఇస్తారంట, చిక్కీలు, అరటిపండ్లు, చాలా హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు. ప్రభుత్వం వారు ఇంత మంచి సదుపాయాలు కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే అసలు చెట్లు కానీ ఇక్కడ పిల్లలకి సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. అయితే పిల్లలు ఇంకా హెల్త్ వైజ్ వాళ్ళు చెప్పినట్టు కొంచెం పళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ చిన్న చిన్న సమస్యలేను, అవి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే మన డెంటల్ డాక్టర్ గారు కూడా చెప్తారు వాళ్ళకి పళ్ళు ఎలాగా జాగ్రత్త తీసుకోవాలి అని. శుభ్రంగా అయితే పిల్లలు అయితే ఉన్నారు. చాలా సంతోషం. ఇట్లాంటి ఏరియాస్లో పిల్లల్ని కూడా చదివించుకోవడానికి కూడా తల్లిదండ్రులు ఉత్సాహంగా ఇక్కడికి పంపించవచ్చు. సేఫ్టీ కూడా బాగుంది ఇక్కడ. ఈ రకంగా ఈ పిల్లలందరినీ కూడా చూడడం చాలా సంతోషంగా ఉంది. మనకి ఈ కార్యక్రమంలో బాగా ప్రతి సంవత్సరం ఈ ప్రెమిసిస్కే వచ్చి మేము మెడికల్ క్యాంప్ కూడా చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి ప్రకటించారని, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి కోరారు. శంకారావంలో భాగంగా గూడూరు పట్టణంలో 12వ వార్డు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆమెకు ఆరతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సంధ్యారాణి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఈ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ జరగలేదని అన్నారు. నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఓంప్రకాష్, మణికంఠ, ఉదయ్, ప్రణీత్ యాదవ్, బాలు, రఘు, భారతి, సుబ్బయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా 12వ వార్డుకి రావడం జరిగింది. ప్రచారం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ 14 ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన బాబు గారు మొన్న ఒక అడుగు ముందుకేసి బీసీలకి ఇంకా మంచి హామీ ఇవ్వడం జరిగింది. అదేంటంటే 50 సంవత్సరాలకే పెన్షన్ వాళ్ళకి ఇది మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళ ఆర్థికంగాను సామాజికంగాను స్థిరపడటకు ఎంతగానో ఉపకరిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ప్రభుత్వము బీసీలకి ఎంతో అన్యాయం చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి కార్పొరేషన్లు పెట్టి పదవులు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళని ఏ విషయంలోనూ వాళ్ళకి సపోర్ట్గా నిలవలేదు. కానీ బాబు గారు ప్రతి ఒక్క విషయంలో బీసీలకి గత ప్రభుత్వంలో కూడా బీసీలకి సప్లాన్ పెట్టి వాళ్ళకి లోన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముందడుగు వేస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి ఆసరాగా వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం అనేది ఎంతో శుభ పరిణామంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఈ
హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరి ఆశీర్వాదము ఈరోజు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఉంటుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ వార్డులో గత ప్రభుత్వంలో మేము ఎన్నో తెలుగుదేశం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా అవి చెప్పుకుంటూ పోతే చంద్రన్న బీమా కింద ఇప్పటికి 6 లక్షలు ఇవ్వడం జరిగింది. సిమెంట్ రోడ్లు 5 సిమెంట్ రోడ్లు నిర్మించడం జరిగింది. వాటి విలువ వచ్చి 22,30,000. బిట్కోయిలు 47 ఇవ్వడం జరిగింది. బోర్లు 2 కట్టించడం జరిగింది. మొత్తము 29,90,000 రూపాయల లెక్కన ఈ వార్డులో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ ఏ వార్డుకు పోయినా తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఎక్కడా కనిపిస్తుంది. కనుక అమ్మ ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మన ఊరు బాగుపడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది సమానంగా ఉండాలి. కనుక ఆలోచించి మీరు తెలుగుదేశానికి, జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి కుమార్ గారికి సైకిల్ గుర్తు వేసి మీరు అఖండ మెజార్టీలో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 12వ వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక ఏం లేదు. మొన్న కూడా చెప్పండి మామ వచ్చి మీరు లేరు, జీవితాంతం లేరు, ఏడే ఉంటారు. ఇస్తుంది అక్క చెప్తుంది మామ. మనం చేయాలి గట్టిగా చేసిన తర్వాత నీకు పటాలు కూడా ఇప్పిస్తాడు. చేతులు పెట్టమన్నా, చేతులు మీ పటాలు కూడా వచ్చేస్తాయి. సైకిల్ అన్ని చెప్పడం మా ఎవరికి మనకు ఓట తెలుస్తాం గతమంది ఏం రాదంట. డ్రామా పరిచయం చేయాలి. నెలవంక దర్శనంతో గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద ముస్లిం సోదరులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. లోకల్ ఉత్సాహంగా తీర్థాలు కొడుతూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గూడూరు పట్టణంలో పెద్ద మసీదు వద్ద రంజాన్ నెల ఆరంభం నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రేపటి నుండి రంజాన్ పండుగ వరకు ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. యువకులు, చిన్నారులు కేరింతలు కొడుతూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. నాయుడుపేట పట్టణంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు. అత్యంత వైభవంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సాంప్రదాయబద్ధంగా జరిగిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి గిరి ప్రదర్శన కార్యక్రమం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.